అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చి రొయ్యల కూర చూపిస్తానండి. ఒకసారి పద్ధతిలో చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా కారంగా తినే కొద్ది తినాపిస్తుంది. చూడండి, 2 కట్టలు కొంచెం చిన్న సైజు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని నీట్గా కడిగేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి. 1/2 కిలో రొయ్యలు శుభ్రం చేసుకొని కడిగి గిన్నెలో తీసుకున్నాను. అలాగే ఈ కూరలోకి కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. గోంగూర కానీ ఇలాగా నైఫ్తో చిన్న ముక్కలుగా అంతా కట్ చేసి పెట్టుకోండి, చిన్న ముక్కలు వచ్చే విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఇలా వేపుకొని, ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిరపకాయలు కొంచెం పొడవు ముక్కలు కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి రొయ్యలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి. ఈ కూరకి రుచి తగినంత ఉప్పు కానీ వేసుకొని, అలాగే ఒక స్పూన్ నిండా కారం వేసానండి. మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి దానిని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా 1 నిమిషం బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఒక టీ స్పూన్ నిండా ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాలు వేపి పొడి చేసి పెట్టుకున్నాను, ఆ పొడి అండి. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి కానీ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రొయ్యలు పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోండి. టమోటా అండి, ఒక పెద్ద టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసాను. ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. పైన మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. చూడండి, కొంచెం సేపు ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి 5-10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. చూడండి, కాసేపు బాగా ఉడికింది. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం ప్లేట్ తీసుకొని ఇలా గోంగూర పెట్టుకోవాలండి, పూర్తిగా ఎగిరిపోయేదాకా ఉండకుండా. ఇప్పుడు గోంగూర పెట్టుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి గోంగూర సాఫ్ట్గా ఉడికేంతసేపు పైన మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొంతసేపు ఉడికాక మూత తీసుకొని ఒకసారి మీరు రుచి చూసుకోవాలండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా ఇది కలిపేసుకోవాలి. కూరలో కలిసే విధంగా కలుపుకొని పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి, చిన్న మంట మీద. అంతేనండి, గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, ఇంక 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుందండి కూర మాత్రం. మీరు ఫుల్ వీడియో క్లారిటీగా చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్లో చేసి చూపించున్నాను. వీడియో నచ్చితే లైక్